హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక ప్రాంతానికి, ఒక భాషకి చెందింది కాదు. మనకు తెలుసు. ఇప్పుడు అమెజాన్ కూడా ఉంది. మనకు నిజంగా చెప్పాలంటే. కానీ ఏంటో యాహ్! ఈ ఓటీటీలో ఈ నెట్‌ఫ్లిక్స్ అనే దానికి దాని రేంజే వేరు. ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మనం నెట్‌ఫ్లిక్స్ అంటే ఇంతకుముందు హాలీవుడ్ సినిమాలు, లేపోతే బాలీవుడ్ సినిమాలు ఇవే చూస్తూ ఉండేవాడిని. బట్ ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. 'డాకు మహారాజు' వచ్చినప్పుడు చూసారా? దాన్ని నెట్‌ఫ్లిక్స్ షేక్ అయిపోయింది. ఏం చెప్తారు? సీ ఓటీటీ యాక్చువల్‌గా బాగా ప్రాచుర్యంలోకొచ్చింది కరోనా టైంలోనే. ఆ టైంలో చాలామందికి యూట్యూబే ప్రపంచం అయిపోయింది. అవును. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగో చూస్తున్నారు కదా అని యాడ్లు విపరీతంగా పెంచేశారు అడిగేవాడు లేడని. అవును. అంటే యాడ్ అంటే యాడ్ వచ్చినప్పుడు ఏం చేశారు, ప్రీమియం ఒకటుంది, మీకు యాడ్స్ వద్దనుకుంటే 199 చెల్లించండి అని అన్నాడు. హ్మ్. 199 చెల్లిస్తే యూట్యూబ్ ఒక నెల రోజు యాడ్ ఇవ్వదు. హ్మ్. అదే 199 మాకిస్తే మీకు 3 నెలలు ఆహా ఇస్తామని వీళ్ళొచ్చారు. అవును. నిజమే. అదే ఆ! ప్రైజ్. వీళ్ళొచ్చారు. తర్వాత ఇదేదో బావుంది గదా! 3 నెలలు మొత్తం అసలు యాప్ అంతా చూడొచ్చని వీళ్ళనుకున్నారు. కొంతమంది ఇక అలవాటు పడ్డ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అయిన కొత్త సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని ప్రతీదీ ఐబొమ్మలకొచ్చేది. హ్మ్. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసి చూసుకునేవాళ్ళు. జనాలకి ఎప్పుడైతే ఆథెంటిసిటీ, ఒరిజినల్ వాయిస్‌లు, ఆ ఒరిజినల్ పిక్చర్స్ అవన్నీ చూద్దాం అనుకున్నారు టీవీలో. నువ్వు ఐబొమ్మ మొబైల్ వరకు ఓకే. టీవీ వెర్షన్‌కెళ్తే ఇంక నీకు అంత క్లారిటీ అవేమి ఉండవు కదా! అవును. సో, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని టీవీలో సినిమా మంచి చూద్దాం అనుకునే వాళ్ళు ఏం చేశారంటే ఫ్యామిలీ నలుగురం కలిసి చూస్తున్నప్పుడు తలా 150 వేసుకున్న నష్టమే ఉందిలే. అవును. మైండ్‌లో అలా ప్రిపేర్ అయ్యి పోతే పోనీ 499 అదేదో తీసుకుందాం. 3 నెలలైతే చూద్దాం ప్రెజెంట్ క్వార్టర్లీ. హ్మ్. నచ్చితే కంటిన్యూ అవుదాం లేకపోతే లేదు. ఇలా ఆలోచించిన వాళ్ళున్నారు. సో, ఈ ఆలోచించిన వాళ్ళలో గూడా అబ్బా! ఎందుకు ఇప్పుడన్నా 499 వేస్ట్ గదా! అనుకునే వాళ్ళున్నారు. అప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మొబైల్ కంపెనీలే 2 అడుగులు దిగి హ్మ్. ఇంత పెట్టి రీచార్జ్ చేసుకో. 3 నెలలు వ్యాలిడిటీ. అదే 3 నెలలు నీకు హాట్‌స్టార్ గూడా ఫ్రీ. అవును. అదే 3 నెలలు నీకు ప్రైమ్ ఫ్రీ. ఇది ఫ్రీ, అది ఫ్రీ, సోనీ లివ్ ఫ్రీ అని ఈళ్ళే వచ్చారు. అవును. అప్పుడు అలా రీఛార్జ్‌లు చేసుకొని చూసిన వాళ్ళున్నారు. ఇక ఎలాగో ఓటీటీకి అలవాటు పడ్డ వాళ్ళు, ఆ కంటెంట్‌కి అలవాటు పడ్డ వాళ్ళు, ఇంకా 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 చూడాలి కొత్త కొత్తవి, వింత వింతవి అనుకున్న హ్మ్. వాళ్ళు అన్నీ కొనేసుకున్నారు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పా గదా! ఆఫర్‌లు, ఫ్రీ, ఇంత ఇవన్నీ గూడా ఉండేవి ఇప్పుడు నేను చెప్పిన యాప్స్‌కి. హ్మ్. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఐఫోన్ లాగా ఒక స్టార్ కేటగిరీలో ఉండి అసలు దిగనంటే దిగను కొంటే కొనలేకపోతే పా అనేవాళ్ళు నెట్‌ఫ్లిక్స్. అవును. అది డే 1 నుంచే అది కాస్ట్‌లీ. ఒక స్ట్రిక్ట్ యాప్ అన్నమాట అది. ఎందుకు అంత స్ట్రిక్ట్ అర్థం కాదు. హ్మ్. మరి మొహం ఇలా పెట్టుకొని ఉంటది. అవును. మిగతావన్నా కొంచెం అప్పుడప్పుడు నవ్వుతాయి గానీ అవును. చాలా సీరియస్‌గా ఉంటది. వెళ్ళాలంటే భయం. అవును. అమ్మో! నెట్‌ఫ్లిక్సా అన్నట్టు. దాన్ని గూడా ఫ్రెండ్స్ ఏం చేసుకునే వాళ్ళు గూడా పాపం సరదాగా స్టూడెంట్ పిల్లలు ఒరేయ్ 1499 అంట, నలుగురు చూడొచ్చంట. హ్మ్. వాళ్ళ మన నలుగురం కలిసి తిలా పాపం తలా పిడికెడేసుకొని చూద్దాం. నీకు 300 నాకు 300 నాకు నలుగురం చూసినట్టు ఉంటది. ఎవరి ఆనందం వాళ్ళది. అంతే. అలా షేర్ చేసుకొని చేసుకున్న వాళ్ళు బోలెడంత మందున్నారు. అట్లా 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 అయిపోయింది. కానీ బట్ నెట్‌ఫ్లిక్స్‌కి ఉన్న ఒక బ్రాండ్ మాత్రం ఆ వాల్యూ, ఇమేజ్ ఇప్పటివరకు తగ్గల. హ్మ్. అండ్ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఏదైనా సినిమా మంచి క్లారిటీగో, నీట్ రిజల్యూషన్‌తో చూడాలి అనుకుంటే నెట్‌ఫ్లిక్స్. మిగతా వాటిలలో కూడా ఉన్నాయి. లేవని కాదు. బట్ హ్మ్. దానికి ఆ బ్రాండ్ అలా పడిపోయింది. అవును. ఇప్పుడు అన్ని ఫోన్‌లలో నువ్వు 1,50,000 ఫోన్ పక్కన పెట్టి, ఈ పక్క 90,000కి ఐఫోన్ ఇచ్చినా ఐఫోన్ వైపే ఎళ్తది చెయ్యి. అంతే కదా! ఆ 1,50,000 ఫోన్‌లో అదేంటిది 16 జీబీ ర్యాము, 1 టీబీ అవి ఉన్నా గూడా హా మన హ్మ్. స్టోరేజ్ ఉన్నా, నువ్వు ఈ 2 జీబీ ర్యామ్‌కే ఐఫోన్‌కే చేతులు వెళ్తాయి. దానికున్న ఇమేజ్ అలాంటిది. అది అవును. ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది. హ్మ్. సేమ్ ఇలాగే నెట్‌ఫ్లిక్స్ మెయింటైన్ చేస్తా వచ్చింది. ఇక ఇప్పుడు ఏంటంటే నెట్‌ఫ్లిక్స్‌లో మన ఒక సినిమా పడిందంటే అది గర్వకారణం అయిపోయింది. హ్మ్. మిగతా ఓటీటీలో వాళ్ళు పిలిచి పిలిచి మేము కొంటామన్నా వీళ్ళివ్వరు. నెట్‌ఫ్లిక్స్ దగ్గర లైన్ కడతారు. ప్లీజ్ మాది కూడా ఏసుకోండి. కాబట్టి మేమే ఎదురు డబ్బిస్తాం మాది ఏసుకోండి. అవునవును. అంటే మీ దాంట్లో పడితే మాకొక వాల్యూ అవును. అనే రేంజ్‌కి నెట్‌ఫ్లిక్స్ ఆ స్టాండర్డ్ అలా మెయింటైన్ చేసింది.
ఆ తర్వాత అది గొప్ప అయిపోయింది. మన తెలుగుది అందులో పడింది అంటే తెగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యాన్స్ కూడా మా హీరో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పడింది. మీ హీరో సినిమా అందులో పడిందా? ఇందులో పడిందా? ఇలా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అప్పట్లో మనం మాట్లాడుకున్నాం గూడా. నెక్స్ట్ ఆహ్, ఈ ఈ టైంలో ఇప్పుడు తెలుగు సినిమాలు 1, 2, 3 అట్లా వస్తా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఎటు చూడు ట్రెండింగ్‌లో తెలుగే. హ్మ్. సౌత్ ఇండియన్ మూవీస్ అని పెట్టారు వాడి హెడ్‌లైన్. అన్ని భాషలు వస్తాయి. మన కన్నడ, అవునవును. తెలుగు, తమిళం, మలయాళం కూడా వస్తాయి. కానీ ట్రెండింగ్ 1, 2, 3, 4 ఇట్లా ఎప్పుడు చూసుకున్నా ఇంక మొత్తం వరుస పెట్టి తెలుగే. హ్మ్. వెబ్ సిరీస్‌కెళ్ళు తెలుగే. అదేంటో అర్థం కాల. ఒక 'రానా నాయుడును' ఎంతమందిని చూసారో తెలీదు. యాక్చువల్‌గా చూడొద్దిది అని గొడవలు చేశారు. అవును. ఎందుకు చూడొద్దు అని తొంగి చూసారు. 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ అయినప్పుడు నెట్‌ఫ్లిక్స్ మళ్ళీ పండగ చేసుకుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 'డాకు మహారాజు' ఎక్కడికో వెళ్ళింది. 'లక్కీ భాస్కర్' రిలీజ్ అయినప్పటి నుంచి 14 వారాల పాటు ట్రెండింగ్‌లో అలా ఉండింది. అవును. థియేటర్‌లో దాన్ని అంతగా పట్టించుకున్నోడు ఎవడు లేడు. హ్మ్. ఓటీటీలో పిచ్చ సక్సెస్. వ్యూవర్‌షిప్ కూడా హై వ్యూవర్‌షిప్ ఉన్నాయి అన్నిటికి. కానీ నిజంగానే బావుంది ఆ సినిమా. అవును. అయితే మిగతా వాళ్ళేంటంటే సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరి తెలుగు సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పండి ఈ నెట్‌ఫ్లిక్స్ వల్ల భాష పరిమితులు దాటేసింది. అవును. ఒకప్పుడు మనవాళ్ళు కొరియన్ సినిమాలను పెట్టుకొని సబ్‌టైటిల్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఆహ్, మన సినిమాలు. చూస్తున్నారు. అంతెందుకు 'స్క్విడ్ గేమ్‌కి' ఏం అవసరం తెలుగులో కూడా స్ట్రీమ్ అవ్వడానికి. అవును. తెలుగు వాళ్ళు ఎంతగా చూస్తే హ్మ్. 'స్క్విడ్ గేమ్' లాంటివి అంటే పెద్ద పెద్దవన్నీ కూడా అవును. ఆహ్, తెలుగులో కూడా అవైలబిలిటీకొచ్చాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు హవా కొనసాగుతుంది. అంటే ఎలా అయితే మన టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో జెండా ఎగరేసిందో, అంచెలంచెలు దాటి మొత్తం సప్త సముద్రాలు దాటి వరల్డ్ వైడ్‌గా పాన్ వరల్డ్ మూవీలాగా హ్మ్. తయారైపోయింది. ఏ బాలీవుడ్ గాని ఎవరు కూడా అంత రీచ్ అవ్వల. జస్ట్ ఇండియాలో ఏదో ఓ మోస్తరు ఫేమస్ అయి ఉండేవాళ్ళు. అలా తెలుగు సినిమాలు ఎళ్ళిపోయాయి. అండ్ థియేటర్ వైస్‌గానే కాకుండా ఇప్పుడు ఓటీటీలో గూడా ఏ యాప్ అయితే అసలు ఇంటర్నేషనల్ లెవెల్‌లో సూపర్ హిట్టో, ఆ యాప్‌లో గూడా తెలుగు సినిమా హవానే కొనసాగుతా ఉంది. హ్మ్. మిగతా యాప్స్ కూడా అంతే. అండ్ ఆహా! ఒక రీజనల్ యాప్. కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాపే అది. హ్మ్. ఇప్పుడిప్పుడు తమిళ్ కంటెంట్ గూడా వస్తుంది. అవును. అంతే ఆహా! అలాంటి ఆహాకి నెట్‌ఫ్లిక్స్ రేంజ్ సబ్స్క్రిప్షన్స్ అయ్యాయి మన అన్‌స్టాపబుల్‌తో. షోతో అవును. కొన్ని కరెక్టే. కొన్ని షోస్‌తో. అట్లా ఉండింది. సో, నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు రేంజ్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. మన తెలుగు వాళ్ళు సినిమాలేంటంటే ఓటీటీలోను మన తెలుగే, థియేటర్‌లోను మన తెలుగే. సౌత్ ఇండియన్ సినిమా అంటే తెలుగే రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్. హ్మ్. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం కూడా, కన్నడం కూడా, మలయాళం కూడా, హిందీ కూడా అవును. అనే స్థాయికొచ్చింది. అది. సో, అంటే ఈ భాషా పరిమితులు దాటేసాయి. సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు అందరూ. అవును. దట్ టూ చాలా చాలా ఇప్పుడు డ్రామాస్‌కి అలవాటు పడినోళ్ళు చాలా మందుంటారు. అవి ఎక్కువ మనం నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడగలుగుతాం. వేరే యాప్స్‌లో కన్నా. కదా! సో, మరీ ముఖ్యంగా మన మన వాళ్ళ సినిమాలు 'డాకు మహారాజు' ఇలాంటి సినిమాలొచ్చిన తర్వాత మన తెలుగు హీరోస్ అందరికీ పరిచయం అవుతున్నారు. పైగా అసలు ఎప్పుడూ స్టాండర్డ్స్ తగ్గించుకోకుండా అలాగే ఉంటూ నెట్‌ఫ్లిక్స్ కూడా హ్మ్. దాని స్థాయిని పెంచుకుంది యాక్చువల్ అవును. చెప్పాలంటే. థాంక్ యూ సో మచ్.